తల్లిపాలు బిడ్డలకి ఎంతగానో మంచివి అని అంటారు. అది నిజమే. కానీ అవి కేవలం బిడ్డకి మాత్రమే కాదు, పలు రకాలుగా తల్లికి కూడా మేలు చేస్తాయి. అందుకే ప్రతి తల్లి తన ఆరోగ్యం పట్ల కొంత స్వార్థంతో వ్యవహరించాలి. బిడ్డ పుట్టేందుకు రెడీగా ఉన్న గర్భిణీలు తప్పనిసరిగా తన పాలను మాత్రమే ఇవ్వడానికి ఈ సమయం నుంచే తయారు కావాలి. ప్రెగ్నెన్సీ ఆఖరు అధ్యాయంలోకి అడుగుపెట్టాం. పుట్టబోయే శిశువు బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఇది సరియైన సమయం. తల్లిపాలు శిశువుకి అత్యంత శ్రేష్టమైనవి అనే విషయంతో పాటుగా బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాలు కూడా అన్నీ ఇన్నీ కావు. వీటిని దృష్టిలో ఉంచుకుని కేవలం తన పాలను మాత్రమే తన బిడ్డకి ఇవ్వాలని ప్రతి గర్భిణి నిశ్చయించుకోవాలి. ప్రతి తల్లి తన బిడ్డకి అపురూపంగా ఇవ్వవలసిన వరము తల్లిపాలు. దీని గురించి చాలామందికి చాలా అపోహలున్నాయి. కానీ చాలామంది తల్లులు మర్చిపోయేది ఏంటంటేను, వాళ్ళ తల్లులు వాళ్ళకి ఈ పాలిచ్చే పెంచారనేది చాలామంది ఇటీవల కాలంలో మర్చిపోతున్నారు. తల్లిపాలు ఎంత శ్రేష్టమైనదో తెలిసినా కూడాను చాలామంది ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. కానీ దీని గురించిన అపోహలన్నీ వాళ్ళు తొలగించుకుని మళ్ళీ తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి ఎంత శ్రేయస్కరం అన్నది గ్రహించుకుని ప్రతి తల్లి కూడా గర్భిణీగా ఉన్నప్పటి నుంచే మానసికంగా శారీరకంగాను పాలివ్వడానికి తయారయ్యి బిడ్డ పుట్టగానే అది సిజేరియన్ కానివ్వండి, మామూలు కాన్పు కానివ్వండి, మామూలు కాన్పైన వెంటనే మేము పాలివ్వమని చెప్తాము. అదే సిజేరియన్ సెక్షన్ అయితే గనక ఒక అర్ధగంట కల్లాను పాలు పట్టించమని చెప్తాం. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లికి కలిగే పలు ప్రయోజనాల్లో మొదటిది డెలివరీ తర్వాత త్వరగా కోలుకోగలగడం. బేబీ తల్లిపాలు సక్ చేసేటప్పుడు కలిగే ప్రతిక్రియ వల్ల రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ వల్ల బాగా పెద్దదిగా మారిన గర్భసంచి తిరిగి నార్మల్ షేప్ ని సంతరించుకుంటుంది. చనుబాలు ఇవ్వడం మూలాంచి బిడ్డకే కాకుండా తల్లికి కూడా చాలా లాభాలున్నాయి. ముఖ్యమైన లాభం ఏమంటే ఆక్సిటోసిన్ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు ఇది ఈ 9 నెలల్లో పెరిగినటువంటి గర్భాశయాన్ని కుంచుకుపోయేలాగా చేస్తుందన్నమాట. అంటే అది మళ్ళీ మామూలు సాధారణ స్థితికి చేరుకునేదానికి చాలా దోహదం చేస్తుంది. అలాగే బ్లీడింగ్ ఎక్కువ కాకుండా కూడా ఆపుతుంది. అందుకే మామూలు కాన్పుల్లో మేము వెంటనే పాలివ్వమని చెప్తామన్నమాట. ఎందుకంటే మేమేం మందులు ఇవ్వకపోతే కూడాను ఆ బ్లీడింగ్ అన్నది, ఆ రక్తస్రావం అనేది జరగకుండా, ఎందుకంటే మన దేశంలో మాతృమరణాలు చాలా వరకు రక్తస్రావం వల్ల జరుగుతాయి. ఆ రక్తస్రావం జరగకుండా కూడా నీ తల్లి పాలు ఇవ్వడం మూలాంచి, ఆ హార్మోన్ ఉత్పత్తి అవ్వడం మూలాంచి ఈ రక్తస్రావం అనేది తగ్గుతుందన్నమాట. కాబట్టి ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది దీనికి చాలా ముఖ్యంగా దోహదం చేస్తుంది. కాబట్టి తల్లి పాలు ఇవ్వడం మూలాంచి తల్లికి కూడా ఎన్నో లాభాలున్నాయి. తల్లి పాలను శిశువుకి ఇవ్వడం ద్వారా బరువు పెరగకుండా ఉండడం వల్ల బోన్స్ ఆరోగ్యంగా ఉంటాయి. మెనోపాస్ తర్వాత సహజంగా జరిగే ఎముకలు పెళుసుబారి విరగడం లాంటివి నివారించుకోవచ్చు. మరో లాభం ఏంటంటే సహజమైన కాంట్రాసెప్టివ్ గా కూడా తల్లిపాలు పనిచేస్తాయి. తల్లిపాలు ఇచ్చే స్త్రీలలో పీరియడ్స్ తిరిగి రావడంలో కొంత సమయం పడుతుంది. ఇదే న్యాచురల్ కాంట్రాసెప్షన్ గా పనిచేస్తుంది కూడా. ఈ మొదటి 6 నెలలు కనీసం రోజుకి 8 సార్లు తల్లిపాలిస్తే, లేదా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం, అంటే తల్లిపాలు తప్ప ఇంకేమీ బిడ్డకి ఇవ్వట్లేదన్నమాట. అలాంటప్పుడు వెంటనే గర్భం రాకుండా కూడా ఇది నిరోధించడానికి దోహదపడుతుంది. దీన్ని ల్యామ్ అంటాం, అంటే లాక్టేషనల్ అమెనోరియా మెథడ్ అంటారు. కానీ దీనికి కావలసిన ముఖ్యమైనది ఏంటంటేను పూర్తిగా తల్లి పాల మీదనే బిడ్డ ఆధారపడి ఉండాలి. రెండోది, కనీసం దినంలో 8 సార్లు వీళ్ళు రోజంతటికి కలిపి 8 సార్లన్నా కనీసం తల్లిపాలు ఇవ్వాలి. ఇలాంటప్పుడే ఇది. ఇంకొకటి మూడోది ఏంటంటే ముఖ్యమైనది, బహిష్టు కాకూడదు. ఒకసారి బహిష్టులు మళ్ళీ మొదలైపోయిందంటే ఈ ల్యామ్ మెథడ్ పనిచేయదు మనకి. అప్పుడు వేరే ఏదైనా పద్ధతి కూడా వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కడైతే వాళ్ళు డాక్టర్ దాకా వెళ్ళి కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోలేకపోతారో, కనీసం ఈ 6 నెలలు ఈ మెథడ్ వాడితే గనక వెంటనే గర్భం రాకుండా జాగ్రత్త పడవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్ ని నివారించేందుకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ సాయపడుతుంది. వీటిల్లో కొన్ని ఓవేరియన్ క్యాన్సర్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్. వీటన్నింటికీ మించి బిగ్ బోనస్ ఏంటంటే తల్లి పాలను ఇవ్వడం ద్వారా శిశువుకి తల్లికి చక్కటి బాండింగ్ ఏర్పడుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన మెడికల్ కండిషన్స్ లో తల్లి తన పాలను ఇవ్వలేకపోవడం కూడా చూడొచ్చు. శిశువు ఆరోగ్యానికి హాని చేసే కండిషన్స్ అన్నమాట. అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా డోనర్ పాలను కూడా వాడుకునే వీలు నేడు అందుబాటులో ఉంటుంది. ఎటువంటి కండిషన్స్ లో తల్లి తన పాలను ఇవ్వలేకపోవచ్చు అని చూస్తే,
ఇప్పుడు తల్లిపాలు చాలా శ్రేయస్కరం అండి, కానీ కొన్ని కండిషన్స్లో మనం తల్లిపాలు బేబీకి అవాయిడ్ చేస్తూ ఉంటాము, ఇవ్వకూడదు, నిరోధించాల్సి వస్తుంది. సో ఇలాగ వ్యాధులు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మదర్ నుంచి బేబీకి ఈ యొక్క తల్లిపాలని నిరోధించడం జరుగుతుంది. ఇది HIV అవ్వచ్చు, లేదా హెపటైటిస్ B అవ్వచ్చు, లేదా టాక్సోప్లాస్మోసిస్, హెర్పెస్, చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి, మలేరియా అవ్వచ్చు. ఏవైనా మదర్ డ్రగ్స్, వీటిల్లో ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. మదర్ కి డ్రగ్స్ ఇచ్చడం వల్ల ఆ డ్రగ్స్ కూడా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా వెళ్ళి బేబీకి ఎఫెక్ట్ చూపే అవకాశాలు ఉంటాయి. ఈ డ్రగ్స్ విషయానికి వస్తే కొన్ని యాంటీబయాటిక్స్ మదర్ కి ఇస్తూ ఉంటాము, మలేరియాలో కొన్ని ఇస్తూ ఉంటాము, క్వినైన్ అని, అలాగే ఈ మెట్రోనిడజోల్ అనేది మోషన్స్ వాటిలో ఇస్తూ ఉంటాము. అలాగే కొన్ని వార్ఫారిన్ అని మనం హార్ట్ కండిషన్స్ మదర్కు ఉన్నప్పుడు, కార్డియాక్ ప్రాబ్లమ్స్, గుండె సంబంధిత వ్యాధుల్లో ఇస్తాము. సో ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు ఇవి బేబీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఇచ్చినప్పుడు అది ఇచ్చే వరకు బేబీని దూరంగా ఉంచడం అనేది చాలా మంచిది.